స్కిన్ అనేది బ్లూ అనేది ఆయిల్ స్కిన్ రెడ్యూస్ అవుతుంది, పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ రెడ్ లైట్ వల్ల కొలాజిన్ అనేది న్యూ కొలాజిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. న్యూ కొలాజిన్ ఇంప్రూవ్ అవుతుంది. రెడ్ లైట్ రెడ్ లైట్ న్యూ కొలాజిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ పింపుల్స్ కి చేయొద్దు కదా? యాక్టివ్ పింపుల్స్ కి చేయొద్దు. యాక్టివ్ పింపుల్స్ కి ఫస్ట్ మనకు పింపుల్స్ ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర, ఇంప్రూవ్ అవుతుంది అంతే. ఒక్క పింపుల్ అన్న చేద్దాం. ఒక్క పింపుల్ అంటే ఏం కాదు, చేయొచ్చు. కాకపోతే యాక్టివ్ పింపుల్స్కి చెయ్యకండి. అసలు యాక్టివ్ పింపుల్ ఉన్నప్పుడు అది ఇలా ఈ స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని లోపల నుంచి వస్తాయి చూసారు. ఇప్పుడు కొంతమంది వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ ఒకటి తీస్తారు, అలా తీయకూడదు. అది తీయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో నుంచి వచ్చే ఉంటాయి కదా, అదంతా మనకు తెలియకుండా ఆటోమేటిక్ అదే వేసి ఇలా ఇలా అంటాం కదా, మళ్ళీ ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే అసలు అదే వాళ్ళకు తెలియదు. యాక్చువల్లీ మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి. ఇంకా ఒకవేళ వాళ్ళు చెప్పినా వినకపోతే కదా వాళ్ళకి తీసినట్టు నటించాలి అంటే స్కిన్ నాలెడ్జ్ ఉండదు. ఏదైనా అయితే మళ్ళీ మనల్ని అంటారు, ఇది అయిందండి, ఇక్కడ పింపుల్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అని అంటారు. మీ ఫేషియల్స్ వల్లే వచ్చినాయి, మీ మేకప్ల వల్ల వచ్చినాయి అని ఏదో సంథింగ్ చెప్తారనమాట. అది ఓకేనా? ఆర్ఎఫ్ అడ్వాంటేజెస్ ఏం రాసుకున్నారు? ఓకే, పఫినెస్. ఓకే, ఇది కూడా రాసుకోండి. స్కిన్ టైట్నింగ్ కూడా రాసుకోండి అక్కడే. ఆర్ఎఫ్ వల్ల స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. సో మీరు O3 కానీ ఇంకేదన్నా స్పెషల్గా మీకు వాటికి ఉంటే ఫేషియల్స్ తెచ్చుకోండి. ఓన్లీ 1 టైం యూజ్ అయ్యే కిట్స్ దొరుకుతాయి మీకు, అవి తెచ్చేసుకొని దీనికి స్పెషల్గా పెట్టేసుకుంటే మీకు అమౌంట్ ఇంత అయింది అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం క్లయింట్ వచ్చి చార్జ్ చేయొచ్చు. ఓకేనా? సో లేకపోతే మీరు మంచి గోల్డ్ ఫేషియల్కి సంబంధించిన జెల్స్ క్రీమ్స్ ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు షెహనాజ్ ఫేషియల్స్ ఉంటాయి చూసారా, షెహనాజ్ కానీ నేచర్ కానీ అలాంటి వాటి అయినా వాడచ్చు. అది కూడా ఎందుకు కొత్త ఫేషియల్ అది మనం బెడ్ మీద చెప్తామా, చైన్ మీద చెప్తామా? బాగుంది అది. ఇవన్నీ కొత్త బ్రాండ్స్ చెప్పండి మంచిగా. కుంకుమ అది బాగుంది, అది కూడా. స్పెషల్గా హైడ్రా ఫేషియల్ కిట్ వస్తుంది మార్కెట్లో. హైడ్రా ఫేషియల్ కిట్టే వస్తుంది, ఫేషియల్ కిట్. ఆ కిట్ తీసుకోండి, 7,000 6,000 అవుతుంది. ఆ కిట్ తీసుకొని ఆ కిట్ తోటి చేయండి. మీకు క్యాబీబీ కొనకుండా దాంట్లోనే మాస్క్ వస్తుంది, అన్ని సిరమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓన్లీ బిస్లరీ వాటర్ సిరమ్స్ రావు, ఈ వేరే సిరమ్స్, ఈ సపరేట్. అది మీరు ఇందాక టూల్ చెప్పారు కదా, దానికి అంతే. ఇంకా హైడ్రా ఫేషియల్ అన్ని వాళ్ళు మొత్తం చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ లో. అన్ని స్కిన్ టైప్స్ అది ఏంటంటే కొద్ది కాస్ట్ పడుతుంది. చేసుకుంటే అంటే ఒక్క స్కిన్ అది చాలా వస్తుందండి. 20 ఫేషియల్స్ వస్తాయి. మీకు ఫేషియల్ కి సెట్ పట్టుకుంటాం. సో ఇంత అది అంటే దాంట్లో బ్రాండ్స్ ఉన్నాయా మళ్ళీ? అది ఏం లేదు, నేను మీకు లింక్ ఒకసారి అడుగుతాను, అది కూడా అడిగేసి మీకు చెప్తాను ఏదో ఉందో రిజల్ట్. మీరు సెల్ఫ్ కోసం అయితే O3 చేసుకోండి, బాగుంటుంది. మీరు మిర్రర్లో చూసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఒక దగ్గర చేయించానండి O3, అస్సలే రిజల్ట్ లేదు. అంటే హ్యాండ్ తోటి చేశారు. ఓకే, అదే చెప్తున్నాను కదా, జీరో రిజల్ట్. కిట్తో రిజల్ట్ రాదు, మాన్యువల్ గా చేస్తే రిజల్ట్ అసలే రాదు. హైడ్రా వచ్చాక మాన్యువల్ చేయడం తగ్గించేసారు. అన్ని మాస్కులు పెట్టుడే సరిపోయింది దాంట్లో అయితే. 1 hour నేను జస్ట్ ఫేషియల్ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు దీంతో చేయించుకోవడం బెస్ట్. ఇంకొకటి, ఇది చేసుకున్నాక బీబీ గ్లో ఐడియా ఉందా మీకు? పర్మనెంట్ మేకప్. సో PMU లో వస్తుంది.
సో మీరు ఇది చేసుకొని ఒక 2-3 డేస్ తర్వాత పిఎంయు అది పర్మనెంట్ మేకప్ చేయించుకోండి వీక్లో, అవి నేను రీల్స్తో చేస్తాము. సో అది చేయించుకుంటే మీకు స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మనం ఫౌండేషన్స్ పెట్టుకోవడం అసలు జస్ట్ పౌడర్ వేసుకొని స్టిక్కర్ పెట్టుకుంటే చాలా ఫేస్ నీట్గా ఉంటుంది అనమాట. అలా ఇది అది అంటే పర్మనెంట్, అది కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్కిన్ని బట్టి ఉంటుంది. స్కిన్ బాగా ట్యాన్ అయిపోయింది అనుకోండి, ఒక 4 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్కి ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మంచి ఫేర్గా ఉందనుకోండి, ఒక సిట్టింగ్ అయితే మంచిగా ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? మీకు 6-7 మంత్స్. మీ మెయింటెనెన్స్, స్కిన్ మెయింటెనెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోగానే స్కిన్కి సిరమ్ అప్లై చేసుకోవాలి, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఇవన్నీ లేయర్స్ ఫామ్ చేస్తున్నాం. మన స్కిన్ బయటకు వెళ్ళినప్పుడు లేయర్ ఫామ్ లేకుండా ఇప్పుడు మేము ఏం పెట్టమని మీకు చాలా న్యాచురల్గా ఉంటాం. జస్ట్ పౌడర్ వేసుకొని స్టిక్కర్ పెట్టుకుంటాం, గొప్పగా ఉంటుంది అది. కానీ కొన్ని రోజుల తర్వాత స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇది 30 ఏళ్ళకే 50 ఏళ్ళ లాగా అవపడతారు, 50 ఇయర్స్ 20 ఇయర్స్ లాగా అవపడతారు. అది స్కిన్ మెయింటెనెన్స్. నా క్వశ్చన్ ఒకటి ఉంటుంది నా మైండ్లో, ఇప్పుడు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ కెమికల్స్ ఆన్ ద ఫేస్ కదా. అది అసలు రాంగ్ అండి. వితౌట్ కెమికల్ వల్ల సరే బయట పొలం పనులు చేస్తున్నారు, వాళ్ళు ఏం పెట్టుకోరు. వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్కి మన స్కిన్ స్ట్రక్చర్కి మీరు వేరియేషన్ చూసారా? వాళ్ళ ఇంకొకసారి బెటర్ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళదే బెటర్గా ఉంది అనిపిస్తుంది. అంటే వాళ్ళంతా ఎండకి ఎక్స్పోజ్ అయ్యా కూడా వాళ్ళ స్కిన్ పాడవలేదు అనిపిస్తుంది. అంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళ స్కిన్ కి మన స్కిన్ కి చాలా తేడా ఉంటది కదా. అంటే మనం ఎంత అంటే ఏసీలో ఉండడం తోటి మనం కొంచెం బెటర్గా ఉన్నాము. వాళ్ళంత ఎండకి ఏసీ నాన్ ఏసీ ఏం కాదండి. స్కిన్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. స్కిన్ కి సిరమ్స్ పెట్టడం వల్ల కెమికల్స్ లోపలికి వెళ్తాయి అనేది అది రాంగ్. ఇలాంటి ఫేషియల్స్ వల్ల కెమికల్స్ స్కిన్ పాడవుతుంది అన్నది రాంగ్. స్కిన్ కి ఎంత మనం మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ షేప్ లో ఉంటుంది. వితౌట్ ఎక్సర్సైజ్ బాడీ షేప్ అవుతుంది. అది ట్రూ, అది ఒప్పుకుంటాను. అలానే ఫేస్ కి ఎక్సర్సైజ్, ఇది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన ఫేస్ ని సర్క్యులేట్ చేస్తున్నాం. సో లోపల డర్మిస్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఆ డర్మిస్ యాక్టివేట్ అవ్వడం వల్ల పిగ్మెంటేషన్, పింపుల్స్, యాక్నీస్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ సిరమ్స్, మాయిశ్చరైజర్. సిరమ్ వల్ల మన స్కిన్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. మాయిశ్చరైజర్ వల్ల స్కిన్ బ్యాలెన్స్ అవుతుంది. స్కిన్ అంతా కూడా మనకి ఓవరాల్గా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ లోషన్ వల్ల యూవీ రేసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ లేయర్స్ ఫామ్ చేసుకుంటున్నాం మన స్కిన్ పైన. బయటికి వెళ్ళాలి అంటే మనం ఇవన్నీ పెట్టుకోవచ్చు కదా. అది డైలీ రొటీన్ నేను చెప్పేది. ఇప్పుడు పిల్లలు చాలా మంది ఇక్కడ దగ్గర బ్లాక్ ఓకే సైడ్ అది జనరల్గా ఫ్రంట్ కూడా బ్లాక్నెస్ వస్తుంది. అది దీనికి రిజల్ట్ ఉంటుంది పక్క. ఇంకొకటి రిజల్ట్ ఏదైతే లేదో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీ. మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ టెస్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనం కూడా చేయించుకోవాలి. కొంతమందికి హెయిర్ ఫాల్ అవటము, ఓకేనా, ఫేస్ మీద మొత్తం బ్లాక్, ఇక్కడ ఎంత నల్లగా కావటం అలాంటివి వచ్చేసి ఇది తగ్గిపోవాలి, దానికి రిజల్ట్ బాగుంటుంది. హలో చెప్పమ్మా.